వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక చిన్న గ్రామంలో చలిమంటల దగ్గర మొదలైనటువంటి ఈ యుద్ధం కాస్త ఆసుపత్రి వరకు వెళ్ళింది. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు చివరి తేదీ. అయితే సాయంత్రం అంతా కూడా చలి కాగుతూ చెరువు కొమ్ము తండాలో ఒక వాడాకు సంబంధించిన ఒక బస్తీకి సంబంధించిన వాసులంతా కూడా అక్కడ చలిమంటలు కాగుతున్నారట. అక్కడే సర్పంచ్కి సంబంధించిన గెలుపోటముల విషయంలో మా అభ్యర్థి మీ అభ్యర్థి అనే చర్చ మొదలైతే ఆ తర్వాత సీన్ ఎలా ఉందనంటే ఆ చలి కాగుతుంటే మంటలతో ఉన్నటువంటి కర్రలను తీసుకొని ఒక్కరి తలలు ఇంకొకరు పగలగొట్టడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. చలి కాచుకోవడానికి చలిమంటలు ఏర్పాటు చేశారు. ఆ బస్తీవాసులు అంతా అక్కడ చేరుకున్నారు, చలి కాగుతున్నారు. కానీ అంతలోనే మీ సర్పంచ్ అభ్యర్థి మా సర్పంచ్ అభ్యర్థి అనేటువంటి చర్చ మొదలైంది. దీంతో ఇక్కడ ఆగలేదు ఇక వాళ్ళు. మీకు విజువల్ చూపిస్తూ చూడండి, ఇది సిచ్యువేషన్. అప్పటిదాకా చలి వాళ్ళందరినీ కూడా ఏకం చేసింది. ఆ తర్వాత కొంచెం గరం అయిందో లేదో ఇక మరింత హీట్ పుట్టించేలా వారంతా పెద్ద ఎత్తున ఆ చలి కాగేటువంటి మంటలతోనే, ఆ మంటలతో ఉన్నటువంటి కర్రల్ని ఆ నిప్పులతోనే ఒకరిపై ఒకరు చల్లుకోవడాలు, ఆ చలి కాగుతున్న సమయంలోనే దాడి చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ ఆ చలి కాగేటువంటి సమయంలోనే చర్చ జరిగి రాత్రి 11 గంటలకల్లా ఇక చలి మంటలతో ఉన్నటువంటి ఆ కర్రలతోనే ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. సర్పంచ్ గెలుపు విషయంలోనే ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తలలు పగలడంతో వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు. ఒకసారి నిన్న చలిమంటలు కాచుకునే సమయంలో ఎటువంటి రసాభాస్ చోటు చేసుకుంది, ఒకరిపై ఒకరు ఎటువంటి దాడి చేసుకున్నారు, ఆ విజువల్ చూద్దాం. ఇది మామూలు ఫైట్ కాదు, పొట్టు కొట్టుకున్నారు. ఒకటిసారి ఆ విజువల్లో చూడండి, ఇష్టం వచ్చినట్టుగా. అరే ఎవడు గెలిస్తే మీకు పోయేదేమున్నది, ఎవడు ఓడిపోతే మీకు వచ్చేదేమున్నది? గెలిచినోడు అభివృద్ధి చేస్తారా చేయడానికి ఆలోచించాలి. ఓడిపోయినాడు ఎలా ఓడిపోయింది అనే విషయం పక్కన పెట్టి వచ్చేసారి వానికి అవకాశం ఇస్తే వాడేం చేస్తారో ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు ఎవరో పోటీ చేస్తే మీరు కొట్టకదచ్చునేది. ఇది మరి దరిద్రం కదా. మీకేమైనా వస్తుందా? పోనీ ఆ గెలిచిన అభ్యర్థికి నిధులు వస్తే అభివృద్ధి చేయడం కోసం ఎలా క్వశ్చన్ చేయాలో నేర్చుకోండి. ఓడిపోయిన అభ్యర్థి నెక్స్ట్ సారి అవకాశం ఇస్తే బాగుంటుందా లేదా, ఓడిపోయిన గురించి పక్కన పెట్టండి బెటర్. ఇంకా గెలిచిన అభ్యర్థిని ఎలా అభివృద్ధి పరంలోకి తీసుకెళ్ళాలి, మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి క్వశ్చన్స్ వేయాలనేది నిర్ణయించి పెట్టుకోండి. గెలిచిన వాళ్ళు సర్పంచ్ అయితే, ఓడిపోయిన వాళ్ళు ఊర్లో పెద్ద మనిషి అయితే. అంతకని మీకు మాత్రం ఒరిగేదేం లేదు. మళ్ళీ వచ్చి రేపు మళ్ళీ సాయంత్రానికల్లా చలి మంటలు కాచుకోవాల్సిందే. చలి పెడుతుందని అంటే చచ్చిపోకుండా ఆ చల్లో మళ్ళీ వచ్చి మంట పెట్టుకుని మంట కాచుకోవాల్సిందే. ఇదేం దరిద్ర కాలం, పోయే కాలము. ఇప్పుడు ఆ తల్ల పగల కొడితే ఒకడు పోయి హాస్పిటల్లో పడుకున్నాడు. ఆ తల్ల పగల కొట్టినంత మాత్రాన ఆ గెలిచిన సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ వచ్చి వాళ్ళ తల తీసి మీకు ఇస్తారా? పోనీ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఆసుపత్రికి? అరే ఊరంతా ఏకమైపోయాడు, చలిమంటలు కాచుకుంటున్నారు, చలి ఎక్కువగా ఉందని చెప్పి కూర్చోడానికి. ఇంకా విడ్డూరం ఏంటంటే చలిమంటలు కాచుకోవడం కాదు, ఎవడే వైపు నుంచి వస్తాడో ఏం డబ్బులు ఇస్తారని చెప్పి రాత్రి వరకు ఉండాలి అని చెప్పి మెలకువగా ఉండడం కోసమే బహుశా ఏర్పాట్లన్నీ కూడా గ్రామాల్లో ప్రజలు నడుస్తోంది. ఏ రాత్రి ఎవడొచ్చి ఏ తలుపు కొట్టి ఎట్లా డబ్బులు ఇస్తాడో, పొరపాటునే పడుకుంటే నాకు డబ్బులు వచ్చేటి ఆగిపోతాయేమో, నాకు రావాల్సినటువంటి ఆ మద్యం సీసా ఆగిపోద్దేమో. అందుకే రాత్రి ఇంతా మెలకువ తోడడానికి చలిమంటలు పెట్టుకొని ఆడ చలి కాగుతున్నారు అంతే. సరే పోనీ మీ అవసరాల కోసమో లేకపోతే ఆ డబ్బుల కోసమో ఇంకేదో ఏదైనా ఉండొచ్చు. కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఆ మంటలతో నిప్పుతో ఉన్నటువంటి ఆ మంటల కర్రలు తీసుకొని ఒకటి తల్లవులు బాడపట్టుకున్నాడు. నాకు అర్థం కాదు అక్కడ. ఇదేం దరిద్రము? పోనీ వచ్చిందేం దాంతో? మీరు సర్పంచ్లుగా పోటీ చేసి అది కూడా కాదు కదా. మళ్ళీ పోనీ మీరు డైరెక్ట్గా ఏమైనా బరిలో ఉండి మీరు చేసిన అది కాదు. ఎవరి కోసమో మనం కొట్లాడాలి కింద. ఆ విజువల్లో చూడండి, వారంతా కూడా వృద్ధులే, పెద్దగా వయసున్న యంగ్ పర్సన్స్ ఎవరు లేరు. కర్రలు పట్టుకొని దూషించుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడాలు,
పాపం ఒక ఆయన ఆ తోపులాట్లో ఓ చెత్త కంప ముళ్ళ కంప పడిపోతే ఇంకా అక్కడే తోస్తున్నారు, ఇంకా తోసి కాళ్ళతో తంతున్నారు ఆయన ఇంకా అక్కడే. ప్రాణాలు పోతే ఎవరు అడగాలి? రేపటి రోజున అది చెప్తున్నా, సర్పంచులు గెలిచిన వారు కొంత అహంకారం పక్కన పెట్టి గెలిచినమనే అహంభావంతో కాకుండా ప్రజల చేత మనం గెలిచాం కాబట్టి ఏం చేయాలో ఆలోచించండి. ఓడిపోయిన వాళ్ళు వచ్చేసారి ఇలా మనం మళ్ళీ అధికారంలోకి రావాలి, మనం ఎలా ప్రజల మనలో పొందాలని ఆలోచించండి. ఇక మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్టర్స్ అనే మాటను పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. పొద్దున్న లేస్తే గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయానికి వెళ్ళేవారు పొద్దున్న లేస్తే పొలం పనికో చేను పనికో వెళ్ళండి, చాలా చక్కగా ఉంటుంది. లేదని అనుకుంటే ఈరోజు ఆ సంఘటనలో ఆ వ్యక్తి తలపగిలి ఆసుపత్రిలో ఉన్నాడు, అంతా ఓకే. ఇంకేదైనా ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయి ఉంటే ఆ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గుంపులో అందరినీ కూడా 4 గోడల మధ్యలో బంధించి ఊసలు లెక్క పెట్టించే పరిస్థితి వస్తుంది. ఇక పోలీసులు కొడితే బయటికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా. ఏం పోయే కాలం ఇది? చలిమంటలు కాచుకోవడానికి వచ్చి ఆ చలిమంటల్లో నుంచే మరింతగా వేడి పుట్టించే విధంగా మా అభ్యర్థి మీ అభ్యర్థి ఈ మాటలతో లొల్లి పెట్టుకొని ఆఖరికి వస్తే పెద్ద ఎత్తున ఒక ఫైట్ జరిగి పొట్టు ఉరికించి కొట్టుకున్నారు అక్కడ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆపినా ఆగడం లేదు. వాళ్ళు కూడా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొని, కర్రలకు నిప్పులు ఇంకా ఉన్నాయి, ఆ నిప్పులు అగ్నికలు ఇంకా ఉన్నాయి, వాటితో కొట్టుకుని ఒకరితో ఒకరు పగలగొట్టుకుంటు సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఒకసారి అక్కడ ఈ సంఘటనలోనే ఒక వ్యక్తి తల పగిలిపోయింది. ఆర్టీవీతో ఆయన ఆసుపత్రి బెడ్ పై నుంచే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మా చెన్నపట్ట మండలం వెళ్ళాము, గ్రామం వెళ్ళారు. వాళ్ళు మా చెరుకు ముట్టండి మాది. వాళ్ళు మా వాళ్ళు చేసిన పాటలు మా బామ్మడికి వచ్చింది, మా అందరం అరగారు బామ్మడికి ఫోన్ చేసి మాట్లాడదామని పోలీసులు ఎదురుగా అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఓకే పార్టీ మారవారని ట్యాంకులు వచ్చి నాకు దాడి చేసిన వాళ్ళు దాడి చేయగానే మా వాళ్ళందరూ వచ్చాకనే నేను తప్పించుకుని వెళ్ళిపోయినా. వాళ్ళు రమేష్, రామ్దాస్, అజయ్, బాలు, సిడ్ని కాంగ్రెస్ పార్టీ రమ్మన్నారు. నాకు ఫోన్ చేసి నేను రానని మా చెప్తాను కలిసి ఇది రమ్మని నాకు ఇబ్బంది పెట్టిస్తాను. వాళ్ళు నేను రానని నేను తప్పించుకుంటా అంటే నాకు ఇట్లా పిలిచిన సరే నువ్వు రాకుండా కానీ రేపు ఎలక్షన్ కదా పిలిచావా, వీళ్ళందరూ కలిసి తాగా తిన్నావా రాని పిలిపితే నేను నమ్మి నేను అనుకోతే పగలు యాగం చేసి గాలి చేసేసారు. వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు దుర్గా చుట్టూ ఇప్పుడు వాళ్ళు అందరూ కూర్చున్నారు. నేను చూడేవాళ్ళు అందరి మంది అనుకోకూడదు సినిమాలని అనుకోకుండా వ్యవసాయం అనుకోకుండా పోతే అట్లా దాడి జరిగింది. మనుషులు వచ్చి మనుషులు వస్తే ఇక నన్ను అందరి అంత ఎట్టంగా మొత్తం జాగ్రత్తగా అంటే ఇక నేను బయటికి రాకుండా ఉన్నా. ఇద్దరు పోలీసులు వచ్చి ఇట్లా నుండి నాకు బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ జైలు తీసుకొచ్చారు. నాకు ఒక 5 దాకా తీసాను. 5 వరకు దెబ్బలు తాకినాయి. మొత్తం గాలి పడ్డే వాళ్ళకు కుట్లు పడ్డే వాళ్ళు పొట్లు వేసి వాళ్ళందరూ కలిసి వశపడతారు. సరే అన్నతమ్ములే కదా అందరం. ఇక ఇట్లా బావ అవుతాడు అట్లా